రుద్ర. మరి నువ్వేం పెట్టావు? ఏం పెడతాను? గుడ్ నైట్ అని పెడతాను. నందిని, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? మాట్లాడవేంటి? పక్కన మీ అత్తయ్య ఏమన్నా ఉందా ఏంటి? నేను గుర్తొచ్చానా? అదేదో నువ్వే నీ నోటితో చెప్పొచ్చుగా. అది నీ నోటితో నీ మాటతో వింటే నాకు ఆనందంగా ఉంటుందిగా. మాట్లాడవేంటి నందిని? నందిని, నా ఫోన్ తీసుకొచ్చి ఇక్కడేం చేస్తున్నావు? అది అది ప్రవళికకి చేద్దామని. నీ ఫోన్ ఉందిగా. ఉందిగా? అదే నేను అడుగుతుంది. ఉందిగా? బ్యాలెన్స్ లేదుగా, అందుకే. ఏం మాట్లాడావు? ఏం మాట్లాడతాం? ఏదో బాధలు చెప్పుకుంటాం, పంచుకుంటాం. అవన్నీ నీకు చెప్పాలా? నువ్వు నాకన్నీ చెప్పే చేస్తున్నావా? ఓహో, నాతో చెప్పుకోకూడని బాధలున్నాయా నీకు? నాతో చెప్పుకోకూడని విషయాలు నీ దగ్గర ఉన్నప్పుడు నీతో చెప్పుకోకూడని బాధలు నా దగ్గర ఎందుకు ఉండకూడదు? సర్లే, ఫోన్ ఇటు. రుద్రకి డైల్ చేసావేంటి? రుద్రక కాదే. నువ్విప్పుడు ఫోన్ చేసింది రుద్రకే. ఇక డైల్ లిస్ట్ లో కనపడుతుంటే కాదంటావేంటి? ఎందుకు ఫోన్ చేసావు? అది ప్రవళికకి చేయబోయి నెంబర్ కన్ఫ్యూజ్ అయ్యి వాడికి చేసినట్టున్నాను. మరి మాట్లాడాను అన్నా? అదే మాట్లాడలేదు. మాట్లాడదామని ట్రై చేస్తుంటే ఇంతలో నువ్వొచ్చావు. ఆహా, ఈ టైంలో ఎందుకు కానీ? రేపు పొద్దునే మాట్లాడదులే, వెళ్ళి పడుకో.
రుద్ర చెప్పు. ఓ అదా, సారీ రుద్ర, మా అత్తయ్య ప్రవల్లిక్కి ఫోన్ చేయబోయి నీకు చేసినట్టుంది. ఇట్స్ ఓకే నందిని. ఓకే రుద్ర, గుడ్ నైట్, రేపు కలుద్దాం. ఓకే, గుడ్ నైట్. అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు ఏం టైమింగ్ రా బాబు. ఎనలేని సుఖమిల్ల తన తోటి దని బీచే లా 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 లా. అది ఒక ఇదిలే అతనికి తగులే. విజయ్, ఆ ఏంటి ఆ, ఏం లేదు. మరి తలుపెందుకు కొడుతున్నావు? అది తలుపు తీ చెప్తా. ఏంటి? ఏం లేదు, పడుకో. అసలు ఎందుకు వచ్చావు? ఆ, అవును, ఎందుకొచ్చాను? అది చెప్పాల్సింది నువ్వు. కరెక్టే, నేనే కదా. మంచినీళ్ళు. మంచినీళ్ళ ఆ, నీ గదిలో పెట్టానుగా. పెట్టావు కదా. అయిపోయాయి.
తాగు. ఏంటలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు అంత సీన్ లేదులే, వెళ్ళు. జానకి 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 ఒక నిమిషం. ఏమైంది విజయ్ నీకు? అది నీకోటి చెప్పాలి. ఏంటో చెప్పు. కళ కళొచ్చింది జానకి. ఆ? కళ? ఏం కళ? ఆ కళ్ళలో నందిని వచ్చింది. ఏంటి? కళలో నందిని వచ్చిందా? ఆ ఆ, ఏం చెప్పింది? వచ్చి ఆ, వచ్చి వచ్చి ఆ, వచ్చి అబ్బో, ముందు పాట ఆఫ్ చేయి. ఆ కదా. అది ఒక ఇదిలే. ఇప్పుడు చెప్పు, నందిని ఏం చెప్పింది? ఏంటి విజయ్ ఇలా చేస్తున్నారో అంది. ఆ, తను విజయ్ అన్నదే. ఆ, కదా మహేష్ అని అంది. మహేషే. ఆ, అయితే చెప్పు. ఏంటి మహేష్, నేను అనుకున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి, ఇంకా ఎంతకాలం ఇలా? ఇంక మీరు ఒకటవరా? నా కలలు నిజం చెయ్యరా? జానకి కడుపులో బిడ్డగా కదిలే భాగ్యం నాకు లేదా? మీ ఒడిలో పాపగా ఆడుకునే అవకాశం నాకివ్వరా? నా ఆత్మ పైలోకానికి వెళ్లే టైం దగ్గర పడింది. ఈ లోపు మీరు నా కోరిక తీరిస్తే నా ఆత్మ శాంతిస్తుంది కదా. బ్రతికున్నంతకాలం మనశ్శాంతి లేదు, చచ్చేకు కూడా ఆత్మశాంతి ఇవ్వరా? ఏంటి జానకి ఇలా చేస్తుంది అంది. ఆహా, అవునా? అలా అందా? అవును జానకి, ప్రామిస్. ఆ, తను ఎందుకు ఇలా చేసింది? ఏం చేసింది? నా కలలో ఒకలాగా నీ కలలో ఒకలాగా చెప్పిందేంటి? నందిని చనిపోయిన తర్వాత కూడా మాట మీద నిలబడట్లేదు. నీ కళ్ళకు కూడా వచ్చిందా? వచ్చింది విజయ్. వచ్చి జానకి, వాడంటే నన్ను మర్చిపోయాడు, నువ్వు కూడా నన్ను మర్చిపోతావా? నేనున్నప్పుడు నా మీద వాడికి అసలు ఆలోచనే లేదు. ఇష్టం లేకపోయినా నాతో కాపురం చేశాడు. సర్లే, నా కోసం చేశాడులే అని సరిపెట్టుకున్నాను. మరిప్పుడు నేను పోయాక, అయ్యో
నందిని పోయింది అన్న కనీస ఆలోచన బాధ లేదు వాడికి. ఎప్పుడెప్పుడు నిన్ను సొంతం చేసుకుందామా అని ప్రయత్నిస్తున్నాడు. అసలు వాడు మొగుడే కాదు, కేవలం మగాడు. వాణ్ణి కాస్త దారిలో పెట్టు, వాడికి బుద్ధొచ్చేలా చెయ్యి, వాణ్ణి మార్చు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే కాళ్ళు చేతులు విరక్కొట్టు అని చెప్పింది. అసలు ఎందుకలా చెప్పింది విజయ్? అలా చెప్పిందా? అవును, అలాగే చెప్పింది. కావాలంటే ఈసారి మళ్ళీ కల్లో వస్తుంది కదా, అప్పుడు అడుగు ఎందుకలా చెప్పావు అని. అడుగుతాను. జానకి, నిజంగా నీతో అలాగే చెప్పిందా? మరి నీతో నిజంగానే అలాగే చెప్పిందిగా? ఆ, నాతో అయితే అలాగే చెప్పింది. నాతో కూడా ఇలాగే చెప్పింది. సరే, పడుకో. నువ్వు పడుకో. విజయ్, మరి నువ్వు పాటలు వింటూ కలలు కండం మానయ్యే. ఎందుకంటే సహజంగా పాటలు వినేటప్పుడు కలలు రావు. అది ఎప్పుడో పడుకునే ముందు పెట్టిన పాట. అలాగే నిద్రపోయాను. ఏంటో మతిమరుపు ఎక్కువైపోయింది. నేను అదే చెప్పింది, మర్చిపోకు అని. సెల్ ఆఫ్ చేయడం మర్చిపోతే పర్వాలేదు, కానీ జ్ఞాపకాలు ఆఫ్ చేయకు. చనిపోయిన వాళ్ళు కనీసం గుర్తుంటే బాగుంటుంది. అబే, నేనెందుకు మర్చిపోతాను? నందినిని లేదే, మర్చిపోను. నందిని కదా, మర్చిపోను. రాక్షసి, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం. రిసార్ట్స్లో కూడా వాళ్ళని కలవలేకపోయాను. నేను పైనే ఉంటున్నాను, వాళ్ళు కిందే ఉంటున్నారు. పరిచయం కాదు, కనీసం చూడలేకపోతున్నాను. వచ్చి 2 రోజులు అవుతుంది. విచిత్రం కదా. ఒక్క నిమిషం.
హలో. ఏంటి నిద్రపోతున్నావా? నిద్ర నా జీవితానికి అదొక్కటే తక్కువ. ఏం లేదు, మధ్యాహ్నం నేను యోగి ఫ్రెండ్ చంద్రశేఖర్, అదే హైదరాబాద్ నుంచి వచ్చాడే, మేమిద్దరం రిసార్ట్స్కి వచ్చాం కదా. ఆ, అవును. తనని పరిచయం చేద్దామంటే పొద్దున కుదరలేదు, రిసార్ట్లోనూ కుదరలేదు. పాపం అతను మీ గురించే అడుగుతున్నాడు. తనని తీసుకురానా? ఎందుకు, నేనే వస్తాలే, నాకు టైం పాస్ అవుతుంది. సరే రా. వాడే వస్తున్నాడు. అవునా? ఇంకే ఇంకా హ్యాపీ. రే యోగి, రారా. నువ్వేరా? ఏంట్రా, నువ్వు సీరియస్గా ఉంటే ఏదో జోక్ అనుకున్నానా? సీరియసా? చూడు, నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజులు పోయాయి. సీరియస్గానే చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. మార్నింగ్ నేను లేచేటప్పటికి నువ్వు నాకు కనిపించకూడదు.